నేను మీ కృతికాని. నేను మీ శ్రావ్య. మనం కొన్ని ఎక్సర్సైజెస్ చేసాం కదా, ఈ రోజు కూడా ఎక్సర్సైజ్ చేద్దాం. డిఫరెంట్ వి అది కూడా ఎక్సర్సైజ్ బాగుంటుంది. సో why we are waiting for, let's do the exercises. So first one exercise. First exercise is ఇలా పడుకొని కాలు ఇలా పెట్టాలి. ఇక్కడ వరకు అని ఇక్కడ వరకు అని ఇలా బాల్ ముందుకు తెచ్చేటప్పుడు మన హిప్ లెగవాలి. అలా 20 repetitions చేయాలి. Okay. So first one, flip చేయండి. 1, 2. అలా పడిపోతే మళ్ళీ చేయాలి. కానీ అలా పడిపోతుందని మనం చేయకూడదు, అనుకోకూడదు. ఓకే. 1, 2. మనం అలా చేయలేము అనుకోకూడదు, పడిపోతుంది. చేయాలి. చేస్తే అలా వచ్చేసి మన హిప్ ని కంప్లీట్ గా బెండ్ చేయవచ్చు. 20. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఎక్సర్సైజ్ బాల్ క్రంచెస్. ఇప్పుడు మనం మన హిప్ ని బాల్ కంటించి బాల్ మీద పెట్టి మన హెడ్ ని మూవ్ చేయాలి. అలా 20 repetitions. నార్మల్ క్రంచెస్ చేస్తారు కదండి, అలాగే ఎక్సర్సైజ్ బాల్ క్రంచెస్ అన్నమాట. బట్ బీ కేర్ఫుల్, ఎందుకంటే మనం బేస్ దీని మీద చేసుకోబోతున్నాం కదా. ఓకే. సో టోటల్ బ్యాక్ అంతా దాని మీద పెట్టండి. బాల్ మీద వైడ్ లెగ్స్ క్రంచెస్. 1, 2, 20. నెక్స్ట్ ఎక్సర్సైజ్ బాల్ పుషప్స్. ఓకే. సో నార్మల్ పుషప్స్ ఎలా చేస్తామో అలాగే ఎక్సర్సైజ్ బాల్ తో అండి. ఓకే. టమ్మీని బాల్ మీద పెట్టి కొంచెం ముందుకు రండి. 1, 2, 19, 20. బాల్ లేకపోతే డైరెక్ట్ పుషప్స్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ ఈస్ ఇలా పడుకొని మనం ఇలా బాల్ ని ప్రెస్ చేయాలి ఇంకి. అలా మనము 30 repetitions. సో ఎక్సర్సైజ్ ఫర్ స్క్వీజెస్ అండి. నెక్స్ట్ వన్, పడుకొని నీస్ మధ్యలో బాల్ ని పెట్టండి. ఓకే. స్క్వీజ్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తారు కదా, అలా 30. రెడీ? ఫుల్గా రిలాక్స్ అయి పడుకోండి మ్యాట్ మీద. దీన్ని కొంచెం పైకి పెట్టండి. ఓకే. నేను కాకుండా. రెడీ? 1, 2, 30. నెక్స్ట్ ఎక్సర్సైజ్ మన బాడీని ఇలా పెట్టి బాల్ని ఇలా ప్రెసెంట్ చేయాలి. అంటే మన బాడీ ఒక కష్టపడుతుందండి పాప. ఏం లేదు, మన బాడీని ఫస్ట్ ఇలా బేస్ చేసుకోండి. ఓకే. స్ట్రైక్ పెట్టి ప్రెస్ ద బాల్. 1, 2, 3, 20 repetitions. Press 5. Other side కూడా. Other side కూడా. Other side కూడా 20. 1, 23, 24, 25. Next exercise,
మన కాళ్ళని రైట్గా పెట్టి బాల్ని మన చేతితో పైకి పెట్టి డౌన్ సైడ్ డౌన్ సైడ్. ఓకే. ఎన్ని 25 repetitions. ఓకే. Wide legs. Wide legs. 1 1 2 2 10 repetitions అయినాయి అంటే 10 10 20 చాలా ఇంకా 10 చేయాలి. అవుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏదో కమ్ ఆన్. ఓకే. లైక్ 20 repetitions. ఓకే. ఒక్కో చేయగలవా? ఓకే. 1 2 పెట్టుకోవచ్చా? సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇదండి చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా One. ఉంటే మీ ఫ్రెండ్స్తో క్యాచ్ 2 హ్యాపీ 3 4 5 6 7 8 9 10 అదే సార్. థ్యాంక్ యూ కొంచెం 10 లోకి 20 కదా repetitions అంటే ఇది కదా 1 బాల్ అనేది లాక్కో. మీరే ఎట్లా లాగుతున్నారు? 1 2 3 4 5 6 7 8 9 10. 10. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇట్ని పైకి కొంచెం హోల్డ్ చేయాలి. ఇలా బాల్ క్యాచ్ చేసుకోండి. బాల్ క్యాచ్ 10 minutes అయినా 5 minutes అయినా 5 minutes వదిలేసి చచ్చిపోతామమ్మా. సెకండ్సా? let's do it for 20 seconds. ఓకే. నేను హోల్డ్ చేస్తాను. రెడీ? ట్వంటీ సెకండ్స్ హోల్డ్ చేయాలండి. నెక్స్ట్ వన్. Next exercise is yeah, 20 repetitions. ఓకే, ఐ విల్ ట్రై. నేను లేకుండా లాస్ట్ పైకి. ఓకే, ఐ విల్ ట్రై. నన్నైతే సన్నగా ఉంది కాబట్టి ఎక్స్పోయింది. ఓకే, ఒకసారి నేను చూపిస్తాను. బాల్ మీద మీ టమీ పెట్టేసి హ్యాండ్స్ ఇలా స్ట్రైట్ పెట్టండి. లెగ్స్ లిఫ్ట్ చేయాలంట. ఓకే, ఎంత లెగవగలితే అంత లెగవాలి. ఓకే. 1 2 ఇద్దరా 3 19 20. ఓకే, నెక్స్ట్ వన్. ఈరోజు మన ఎక్సర్సైజెస్ అన్ని కంప్లీట్ అయ్యాయి. శ్రవ్య నువ్వు కూడా ఈ ఎక్సర్సైజెస్ మళ్ళీ 20 or 30 times చేసి మీరు కూడా చేయండి. మీ బాడీ కూడా యాక్టివ్గా ఫిట్గా ఉంటుంది. సో ఇప్పుడు తను చేసిన రిపిటేషన్స్ అన్ని మళ్ళీ మనం ఒకసారి 20 or 30 ఎన్ని చేయగలిగితే అది చేద్దామండి. ఓకే, మనం రివర్స్ నుంచి వెళ్దాము. ఫస్ట్ లాస్ట్ చేసాం కదా, అది లెగ్ లిఫ్ట్స్.
సో అదండి ఈరోజు ఎక్సర్సైజ్ చూసారు కదా. స్మృతిక చూపించిన ఎక్సర్సైజెస్ అన్ని మళ్ళీ నేను ఇంకొకసారి రిపీట్ చేయబోతున్నాను 20 టైమ్స్. మీరు కూడా ఓపిక ఉంటే రిపీట్ చేయండి. ఐ థింక్ నా ఎక్సర్సైజెస్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. అయితే ఏం చేయాలో తెలుసు కదండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, అలాగే ఫేస్బుక్, ట్విట్టర్, ఎవ్రీవేర్. మీకు ఎక్కడ కుదిరితే అక్కడ నా వీడియోస్ని పోస్ట్ చేయండి, షేర్ చేయండి. సో దట్ I'll get more support and motivation. Okay, thank you so much for your love and support, guys. Bye bye. లవ్ యూ గైస్ ఆల్వేస్. ఇలాగే మీ ఇంట్లో కనుక పిల్లలు ఉంటే కనుక వాళ్ళతో కలిసి చేస్తే మీకు కొంచెం ఫన్ వస్తుంది అనమాట. ఓకే, బై గైస్.